ఒకప్పుడు యుద్ధం అంటే 99లోని 1971లోని మా యూనిట్లో కూడా 1971లో చాలామంది చనిపోయారు. చిన్నాబ్ నది దాటేటప్పుడు మాకు ఇచ్చిన యూనిట్ టాస్క్ ఇచ్చిన దానికి చాలామంది మా యూనిట్లో కూడా చాలామంది అమరులయ్యారు. కానీ ఆ తర్వాత 99లో వార్లో కూడా చాలామంది ఆర్మీ వాళ్ళని కోల్పోవడం జరిగింది. కానీ అప్పటికి ఇప్పటికి వార్లో ఉన్న డిఫరెన్సెస్ మీకు అర్థమైనాయా? టెక్నాలజీ వల్ల ప్రాణహాని తక్కువ అవుతుంది, ఆస్తి నష్టం ఎక్కువ అవుతుంది. యుద్ధం చాలా ఈజీ అయ్యింది. ఒకప్పుడు యుద్ధం అంటే బార్డర్లో సైనికులు చనిపోయేవారు. ఇప్పుడు యుద్ధం అంటే కొలెక్టరల్ డ్యామేజ్లో సివిలియన్స్ చనిపోతున్నారు. అందుకని ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోకూడదు, శాంతితోనే చర్చించుకోవాలి. కానీ యుద్ధం కావాలన్న వాళ్ళకి కంపల్సరీగా యుద్ధం ఇవ్వాలి. పాకిస్తాన్ వాళ్ళకి మెల్లిగా శాంతితో చెప్తే జరగదు, వాళ్ళ బుద్ధి అలాగే ఉంటుంది. కానీ మోడీ గవర్నమెంట్ గారు చేసిన ఈ పనికి నేనైతే చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఆవిడ ఈ విధంగా బుద్ధి చెప్పు, ఇంకెప్పుడు ఉగ్రవాద జరిగిన సేమ్ కార్వాయి ఉంటుందని మనం పిఎం గారు మన అఫీషియల్స్ అందరూ చెప్పడంతో ఇప్పుడు వెనక తగ్గారు. దీని తర్వాత విషయం మరి ఈ సిస్ఫైర్ అయ్యింది, యుద్ధం ఆగింది అంటున్నారు. కానీ ఈ మన జలాల వాటర్ డ్యాముల విషయాలు ఏం చేస్తారో చూద్దాం. నరేంద్ర మోడీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఆలోచిద్దాం.